బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులకు తోడు తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య పట్ల ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్ తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా నిప్పుల వర్షం కురిపిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పలు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించింది. ఇక అదేవిధంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ప్రఖ్యాత బుర్జ్ ఆల్ అరబ్ హోటల్ తో పాటు పలు ప్రాంతాలపై దాడులకు దిగింది. డ్రోన్ దాడిలో హోటల్లో స్వల్పంగా మంటలు చెలరేగాయని, వెంటనే ఆర్పేశామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. జబెల్ అలీ ఓడరేవులో ఓ బర్త్ లోని మంటలు వ్యాపించినట్లు తెలిపింది. ఇక ఇరాన్ దాడుల్లో మొత్తం 4 గాయపడినట్లు వెల్లడించింది. వారికి తక్షణమే వైద్య చికిత్స అందించామని పేర్కొంది. యుఏఈలో సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. పవిత్ర రంజాన్ మాసం కావడంతో జనం రాత్రి మేల్కొనే ఉన్నారు. అబుధాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో 1 మరణించారు, 7 గాయపడ్డారు. అయితే ఈ దాడిని అబుధాబి ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు. దోహాలో డజనుకు పైగా పేలుళ్లు సంభవించాయి. అమెరికా నౌకలకు ముందుగుండు సరఫరా చేసే నౌకపైన ఇరాన్ దాడి చేసింది. బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో మృతుల సంఖ్య 185కు పెరిగినట్టు ఇరాన్ తెలిపింది. మరోవైపు యుఏఈ సైన్యం ఎదురు దాడికి దిగుతోంది. ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను నేలమట్టం చేస్తుంది. 165 బాలిస్టిక్ క్షిపణులు, 541 డ్రోన్లను కూల్చివేసినట్లు యుఏఈ రక్షణ శాఖ ప్రకటించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థ చురుకుగానే పనిచేస్తున్నట్లు వెల్లడించింది. దుబాయ్ పేలుళ్లతో దద్దరిల్లింది. ఇక దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయం కూడా బాంబు దాడుల్లో దెబ్బతిన్నాయి. అబుధాబిలో పాఠశాలను మంగళవారం దాకా మూసివేస్తూ ఆదేశాలిచ్చారు. ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా అంతటా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో ఎయిర్పోర్ట్ లో జనం పడిగాపులు కాస్తున్నారు. ఇరాన్ దాడులో ఇప్పటిదాకా 3 అమెరికా సైనికులు మరణించారని, 58 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. కువైట్ పై ఇరాన్ ఇప్పటి వరకు 97 బాలిస్టిక్ క్షిపణులు, 283 డ్రోన్లను ప్రయోగించింది. 3 కువైట్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్ కు చెందిన 49 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా నిర్వీర్యం చేసినట్లు బహ్రెయిన్, ఖతార్ సైతం తెలియజేశాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ ఇజ్రాయెల్, అక్కడ రక్షణ రంగ సంస్థలు తదితరులను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. డజన్ల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. ఇజ్రాయెల్లో బెయిత్ పెషెమిలో ఓ ప్రార్థనా మందిరంపై ఇరాన్ సైన్యం క్షిపణి ప్రయోగించడంతో కనీసం 8 మంది మరణించారు. 4 ఏళ్ల బాలుడు సహా 28 మందికి పైగా గాయపడ్డారు. జెరూసలేంకి 35 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో మరణాల సంఖ్య 10కి చేరుకుంది. క్షతగాత్రుల సంఖ్య 120కి చేరుకుంది. అలాగే ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 10ల సంఖ్యలో నివాస గృహాలు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇరాన్ పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
ముగ్గురు అమెరికా సైనికుల మృతికి తాము ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. యుద్ధం ముగిసేలోపు మరింత మంది అమెరికా సైనికులు మృతి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. యుద్ధం 4 వారాల పాటు జరగొచ్చని చెప్పారు. ఇరాన్లోని పాలనా బదిలీపై విభిన్న వ్యూహాలను ట్రంప్ వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ బిందు. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులతో పాటు తమ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీ హత్య పట్ల ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఇంకా చూసుకుంటే ఇజ్రాయెల్ తో పాటు పశ్చిమాసియాలో కూడా అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా నిప్పుల వర్షం కురుస్తుంది. అంటే ప్రతిరోజు కూడా మిసైల్ దాడులతో మొత్తం ఆకాశం అంతా నిండిపోతుందని చెప్పుకోవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా పలు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగిస్తున్నారు. ఇంకా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రఖ్యాత బుర్జాల్ అరబ్ హోటల్ తో పాటు పలు ప్రాంతాలపై దాడులు దిగింది. ఇంకా విమాన సర్వీసులు కూడా పూర్తిగా రద్దు చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా డ్రోన్ దాడుల్లో కూడా హోటల్లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆర్పేశామని కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగిందని వెల్లడించారు. ఇక చూసుకుంటే ఇరాన్ సుప్రీం లీడర్ అని ఖమేనీ మృతిలో ఇరాన్ లో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. కొంతమంది బహిరంగంగా ఆనందం వ్యక్తం చేశారు, మరికొంతమంది ఇరాన్ వీధుల్లో నృత్యాలు చేశారు, కార్లు మరియు వాహనాలు మోగించారు, ఇళ్ల కిటికీల పైకప్పుల నుంచి కేకలు వేస్తూ సంబరాలు జరుపుతారు. అయితే ఆదివారం వరుసగా రెండో రోజు అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగడంతో పాటు భయం కూడా చాలా వరకు పెరిగిందని చెప్పొచ్చు. ఇంకా దేశం ఏ దిశగా వెళ్తుందో కూడా అర్థం కావడం లేదని పలువురు చెప్తున్నారు. ఇంకా 4 దశాబ్దాల పాటు ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఖమేనీతో పాటు తొలి రోజే పలువురు అగ్ర సైనికదారులు కూడా మరణించారు. అయితే ఈ పరిణామం ఏ దేశాన్ని కుదిపేస్తుందో కూడా కొంచెం అంటే ఉత్కంఠగా ఉందనే చెప్పుకోవచ్చు గగన్. అయితే యుఏఈలో కూడా సరైన సెన్సార్ల మోత వినిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంకా పవిత్ర రంజాన్ మాసం కావడంతో జనం రాత్రి మేల్కొనే ఉంటారు. అయితే అబుదాబికి సంబంధించి అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా జరిగిన దాడుల్లో ఒకరు మరణించారనే చెప్పుకోవచ్చు. ఈ దాడిని అబుదాబి ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు. అయినప్పటికీ అక్కడ జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మాత్రం ఒక వ్యక్తి మరణించినట్టయితే తెలుస్తుంది. అమెరికా నౌకలకి మందుగుండు సరఫరా చేసే నౌక పైన కూడా ఇరాన్ దాడి చేసిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో మృతుల సంఖ్య 185కు పెరిగినట్టు కూడా ఇరాన్ ప్రభుత్వం తెలిపింది కదా. అయితే మరోవైపు యుఏఈ సైన్యం కూడా ఎదురు దాడులు దిగుతుంది. అంటే మొత్తం యుద్ధ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో పాటు ఎయిర్పోర్ట్ లో కూడా జనం పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 444 విమానాలు పూర్తిగా రద్దు చేశారు. భారత్ సంబంధించి ఢిల్లీ నుండే 100 విమానాలు రద్దు చేశారు. అంటే ఢిల్లీకి చేరుకునేవి 60 విమానాలు అయితే ఢిల్లీ నుండి బయలుదేరేవి 40 విమానాలు, మొత్తం 100 విమానాలు రద్దు చేశారు కదా. అయితే ఈ ఇరాన్ దాడుల్లో ఇప్పటిదాకా 3 అమెరికా సైనికులు మరణించారని 58 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఇంకా ఇరాన్ పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెల్లడించారు. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? రైట్ గా అంటే ఇరాన్ కి సంబంధించి దాడులు ఇట్లానే కొనసాగుతాయని కూడా అంటే మా మాట వినకపోతే ఖచ్చితంగా ఇరాన్ పై సంయుక్త సైనిక దాడులను అమెరికా అధ్యక్షుడు ధృవీకరించారు. ఇంకా అణ్వాయుధ కార్యక్రమాలు కూడా నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని కూడా హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే ఇంత రాద్ధాంతం కూడా జరుగుతుందని, అందువల్ల ట్రంప్ కూడా ఆ దేశంపై భారీ సైనిక చర్య చేపట్టనున్నట్టు తెలిపారు. అయితే ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు కలిగి ఉద్దేశంతోనే వాటికి పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే తమ మాటలను పట్టించుకోకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. కాగానైతే ప్రపంచ ఉగ్రవాదానికి ఇరాన్ ప్రధాన మద్దతుదారుడుగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తమ సొంత పౌరుల నిరసనలను కూడా ఆ దేశ ప్రభుత్వం అణిచివేస్తుందని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. కాగానైతే ఉగ్రవాద పాలనలో ఉన్న దేశం వద్ద అణ్వాయుధాలు ఉండడం ప్రపంచ భద్రతకు ముప్పుగా మారుతుందని కూడా పేర్కొన్నారు. ఇక ఇరాన్ పాలకులకు ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యమని కూడా స్పష్టం చేశారు. ఇకపై అణ్వాయుధ కార్యక్రమాలను నిలిపివేయాలని కూడా లేని పక్షంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరించారు. గగన్. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.